వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకానొక యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైనటువంటి ఒక కథనానికి అంటే మంత్రాలయం దగ్గర ఒక ఆంజనేయ స్వామి భక్తుడు తిరువణామలై వెళ్తూ ఉంటే ఒక పాస్టర్ గారు ఎవరో మరి కారులో వెళ్తూ ఆపి, మీరు సత్యం తెలుసుకోవాలి, మీరు క్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన మీ మతం మారదు, మీ కులం మారదు, మీ పేర్లు మీ పథకాలు ఏం పోవు అని చెప్పి సత్యాన్ని తెలుసుకోండి అంటే ఏదో ప్రచారం చేస్తూ ఏదో డబ్బులు ఇచ్చి ఆ జెండాను పడేయించడం. ఈ వీడియో మీద సోదరిమణి ఎవరు వీడియో చేశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి వేణుంబాక విజయసాయిరెడ్డి గారు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఏంటి ఆయన స్పందించినటువంటిదంటే, హిందూ మతం మీద కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత 2 దశాబ్దాలుగా గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష. ఇందులో ఒక 3 పాయింట్లు మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరిపోయినట్టే. ఇది బయట సోషల్ మీడియాలోనే చెప్తున్నటువంటి మాట. ఇంకేముంది, చేరిపోయాడు బీజేపీలో, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అంటే అటు కూటమి నేతలకి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హింట్ గట్టిగానే ఇస్తున్నారు. రెండో పాయింట్, ఆయన అన్నటువంటి మాట, గత 20 ఏళ్లలో అంటే 2 దశాబ్దాల్లో జరిగినటువంటి ఈ మత మార్పిడుల మీద కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వమా లేక రాష్ట్ర ప్రభుత్వమా? ఇది దేశవ్యాప్తంగా జరగాల, కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరగాల? దీనికి ఒక క్లారిటీ. సరే, మనం తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వార్తను మనం మాట్లాడుకుంటున్నాం అనుకుంటే మనం తెలుగు రాష్ట్రాలకనే అనుకుందాం, అందులోనే ఆంధ్రప్రదేశ్కే ముఖ్యంగా అనుకుందాం. మరి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారా దాని మీద ఏంటనేది మనకు తెలియదు కాబట్టి, సో ఇక్కడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు. ఫైన్, బాగానే ఉంది. హిందువుల్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ఒకటవ్వాలి, అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష. నైస్ పాయింట్, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే విజయసాయిరెడ్డి గారు ఎందుకని చెప్పి ఇప్పుడే ఆల్ ద సడన్ ఈ కన్వర్టెడ్ మాఫియా ఏదైతే నడుస్తుందో ఈ కన్వర్టెడ్ మాఫియా మీద ఎందుకని విరుచుకుపడుతున్నారు? మరి 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు ఆయన 2 దఫాలు రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికయ్యారు, రాజ్యసభ మెంబర్గా ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2019-24 మధ్యకాలంలో ఈ కన్వర్టెడ్ మాఫియా అనేది ఏ విధంగా రెచ్చిపోయింది అనేదానికి సాక్ష్యాధారాలు, కేసులు అనేక ఉన్నాయి. అందులో నేను గతంలో 2021 సంవత్సరంలో నేను రిపోర్ట్ చేసినటువంటిది, అలాగే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అని, అలాగే రఘురామకృష్ణరాజు గారికి చెందినటువంటి స్వదేశీ సనాతన సేన అనేటువంటి సంస్థ, వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు అనేక కేసుల్లో. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అనేటువంటి ఒక పేరు అండ్ ఇంకా చాలా ఉన్నాయి దీనికి సంబంధించి. అలాగే వైఎస్ఆర్సీపీలో కేవలం అధికారం కోసం రిజర్వ్డ్ స్థానాలు అన్నటువంటి దానికి సంబంధించి ఏ విధంగా మతం మారిపోయారు రాత్రికి రాత్రే. జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మరి వాళ్ళకి అభ్యర్థులు లేకపోయినప్పటికీ కూడా అక్కడ రాత్రికి రాత్రే ఏ విధంగా మారిపోయారు అనేటువంటి దానికి కూడా అనేకం సాక్ష్యాధారాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి దీనికి సంబంధించి. అందులోనూ విశాఖపట్నానికి సంబంధించినటువంటి వాళ్ళే అందులో అనేక మంది ఉన్నారు అనేది ఆ రోజుల్లోనే వచ్చినటువంటి వార్త. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా మనం చూసాం. పదవి కోసం దొంగ మతం అని చెప్పి రాత్రికి రాత్రే బ్రదర్స్ అయిపోయారు, క్రిస్టియన్ కోటాల చొరబాటులోకి అక్రమ చొరబాటు, చట్టానికి సిలువ వేశారు అంటూ ఒక వార్త విశాఖపట్నంలో వచ్చింది. అప్పటికి ఇన్ఛార్జ్గా విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నానికి చాలా ఎక్కువ చేస్తున్నారు. మరి ఆ రోజు ఆయనకు గుర్తు రాలేదా? అలాగే గుంటూరులోనే నాకు తెలిసి గుంటూరులోను, అలాగే పల్నాడులో కూడా ఒక చోట ఒక గ్రామంలో, ఇది కూడా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు బయట పెట్టినటువంటిది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, అట్ ద సేమ్ టైం కలెక్టర్ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దీని ప్రకారం ఒక ఊళ్ళో ఉన్నది 20 కుటుంబాలు, కేవలం 20 కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామంలో, కానీ చర్చిలు మాత్రం అక్కడ 32 ఉన్నాయి. 32 చర్చిలు ఏంటి 20 కుటుంబాలు? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు గుర్తున్నంత వరకు అక్కడ ఉన్నటువంటిది మాత్రం 20 కుటుంబాలనే చదివినట్టు గుర్తు. మేబీ ఒక 100 కుటుంబాలు అనుకుందాం పని. 100 కుటుంబాలకి ఏకంగా 32 చర్చిలు ఉన్నాయి. అందులో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కనీసం ఒక్కదానికి కూడా పర్మిషన్ అనేది లేదు, పర్మిషన్ లేకుండానే చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడనటువంటి పని, ప్రభుత్వం నుంచి చేయకూడనటువంటి పని ఆయన చేశారు ఆ రోజు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో చర్చిలు నిర్మించడం కోసం అని చెప్పి నిధులు ఇప్పించారు, అవి కూడా జరిగాయి. సరే, ప్రజాప్రతినిధులు చేశారు, బాగానే ఉంది. ఈ వీళ్ళ మీద కేసులు పెట్టాలి అన్నటువంటి దగ్గరకు వచ్చేసరికి కేసులు పెట్టకుండా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఇదంతా కూడా అనేక వివాదాలు ఉన్నాయి, అనేక
కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకొక పని ఏంటంటే 5 సంవత్సరాల్లో మనం ఇప్పుడు వినాయక నిమజ్జనానికి అని చెప్పి ఈ పాండ్స్ కడుతున్నారు కదా, నిమజ్జనానికి సంబంధించి కొలనులు కడుతున్నారు. ఇవి కూడా ఆంధ్రప్రదేశ్లో కట్టించి మత మార్పిళ్ళు చేయాలి అని చెప్పాను. అలాగే ఈ కృష్ణా గోదావరి నదుల దగ్గర ఘాట్లు ఉన్నాయి, పుష్కర ఘాట్లు ఏవైతే ఉన్నాయో అలాగా అక్కడ వీటికి సంబంధించి బాప్తిజం ఘాట్లు కూడా కట్టించండి, బాప్తిజం తీసుకోవడానికి ఆ నదుల్లో చేయండి అని చెప్పి వాటికి కూడా నిధులు శాంక్షన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, విచ్ ఇస్ అగెన్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. న్యాయ నిపుణులు చాలామంది అప్పట్లో కూడా చెప్పారు, బట్ వినలేదు. బట్ కేసులు వెళ్ళాయి, కోర్టు కూడా దాని మీద మొట్టికాయలు వేసింది అనేది అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత ఇక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ లేదు, ఐపీఎస్ ఆఫీసర్ లేదు, తర్వాత వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ యూనివర్సిటీస్ లేదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభల్లో కావచ్చు. ఎందుకంటే ఎక్స్ఐఏఎస్ విజయ్ కుమార్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు సినిమాలు చేయడానికి వీల్లేదు, అసలు నువ్వెవడో చేయడానికి సినిమాలు, ఎవరిని అడిగి చేస్తున్నావు, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగతంగా ఆయన వాడుకుంటున్నాడు, ఆయన సినిమా షూటింగ్ల కోసం వాడుకుంటున్నాడు అంటూ కేసు వేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నటువంటి ఆ విజయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో, ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, సరే సిద్ధం సభ కాకపోవచ్చు ఇంకొక సభ, అధికారిక కార్యక్రమంలో యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ కింద ఈ ప్రీచ్డ్ అవుట్, ఇలాంటివి కూడా చేశారు. ఇలా వరుసగా ఉన్నటువంటి వాళ్ళందరూ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు, అంతా జరుగుతూనే ఉంది. సో మచిలీపట్నంలో జరిగినటువంటి సంఘటన కేవలం మనకు ఒక్కటి కనిపిస్తుందంటే మంత్రాలయంలో జరిగింది. అలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి. అండ్ అందులో చెప్పినటువంటి అంశాలను ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు తీసుకురావడం అంటే ఇది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు అనుకోవాలా అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పటికీ కూడా ఇంకా దేశ విదేశాల్లోనే కాదు, ఉత్తరాఖండ్లో సాక్షాత్తు హరిద్వార్లో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఈ మత మార్పిడి మాఫియా, దీని మీద విదేశీయులు సైతం, ఎవరైతే ఇతర మతాల నుంచి హిందూ ధర్మాన్ని పాటించడానికి విదేశీయులు సైతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు హరిద్వార్ దగ్గరికి వెళ్ళి అక్కడ అబద్ధాలు ప్రచారం చేయడం, వాళ్ళందరికీ మేము ప్రీచ్ చేస్తున్నాము, సువార్తని ప్రకటిస్తున్నాము అని మాట్లాడుతూ ఉండడం. అక్కడ కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. అక్కడ ఎవరన్నా సరే మత మార్పిడి చేయడానికి కానీ ఆ ప్రచారం చేయడానికి కానీ వెళ్ళారు అంటే వాళ్ళని నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి లోపలేసేస్తారు. అయినా సరే అక్కడికి కూడా వీళ్ళు వెళ్తున్నారు అంటే ఎంతవరకు వీళ్ళకి వెనకాల నడుస్తోంది అనేది ఒక ప్రశ్న. అలాగే గత 20 ఏళ్లలో ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి కేటాయింపులు, విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి భూమిని ఆయన సోదరిమణి కమలారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త, మరి ఆవిడికి ఏ విధంగా కట్టబెట్టారో అక్కడ ఇవన్నీ చేయడానికి, వీటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. అయితే ఎక్కడెక్కడ కేవలం నివాస గృహాలు అద్దె కోసం ఇళ్ళని తీసుకొచ్చి అందులో చర్చని స్టార్ట్ చేసేయడం, ఇలా కూడా చాలా జరుగుతున్నాయి. ఇళ్ళు అద్దెకిచ్చేటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎక్కడెక్కడ పర్మిషన్స్ లేకుండా చర్చలను ఏర్పాటు చేశారు, సర్టిఫికేషన్ లేకుండా, సరైనటువంటి అధికారుల ఉత్తర్వులు లేకుండా చేశారో వాటి మీద నిర్ణయం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇవి చేస్తున్నారో తప్పుడు ప్రచారం కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలు, వీటి మీద కూడా ప్రభుత్వాలు డెఫినెట్గా నిర్ణయం తీసుకోవాలి, డెఫినెట్గా. అలాగే దేశాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాలి. గతంలో మాట్లాడినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ బెయిల్ మీద బయటకు వచ్చే రకంగా, భరతమాతకి ఎంతమంది భర్తలు అంటాడు ఒక పాస్టర్ గారు, ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు ముసలాయన వృద్ధాప్యంలో, ఆయన ఇంకా చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు రావడం ధర్మం గురించి మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ఇది కాదు మీరు ఇచ్చేయాలి అలా చేయాలని చెప్పి ఇళ్లలోకి కూడా దూరిపోతున్నారు. అసలు వీళ్ళకి పర్మిషన్ ఎలా ఇస్తున్నారో తెలియట్లేదు. ఎందుకంటే త్యాగరాజ ఆరాధనోత్సవాలప్పుడు కానీ, లేదంటే శ్రీరామనవమి అప్పుడు కానీ, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి సందర్భాల్లో నగర సంకీర్తన అనేది ఉంది. హిందూ సంప్రదాయంలో నగర సంకీర్తన అనేది ఉంది. అలాగే ఊరెరిగింపు అంటాం, పల్లకి సేవ అంటాం. ఇలాంటి వాటికి మాత్రం పర్మిషన్స్ చాలా వరకు దొరకట్లా, లిమిటెడ్గా చేసుకోవాలి. కొన్ని చోట్ల అయితే బహిరంగంగా చెప్తున్నారు ఈ స్ట్రీట్ మొత్తం అంతా కూడా ముస్లిమ్స్ ఉన్నారు, లేదంటే ఇక్కడ క్రిస్టియన్సే ఉన్నారు, లేదంటే ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ఇదంతా నాస్తికులు ఉన్నారు, ఇట్లా ఇక్కడికి మీరు రావడానికి వీలు లేదు అని చెప్పి ఈ ఊరెరిగింపులకి, త్యాగరాజ ఆరాధనోత్సవాలకి, నగర సంకీర్తన కార్యక్రమాలకి వీటికి అడ్డం పడిపోతున్నారు బహిరంగంగా రావద్దని. అలాగే అపార్ట్మెంట్స్లో, చిక్కడపల్లి అనుకుంటే ఒక అపార్ట్మెంట్లో సరూర్నగర్లోనే ఒకటి జరిగింది. దీపావళి రోజున ఇంటి ముందు ముగ్గు వేసుకుని, అపార్ట్మెంట్లో ఇంటి ముందు వాళ్ళ గుమ్మం ముందు ముగ్గు వేసుకొని
దీపం పెట్టుకున్నందుకు ఎదురుకుండా ఉండేటువంటి ఫ్యామిలీ వాళ్ళు వచ్చి, అంటే వీళ్ళు ఎలాగా చేస్తున్నారు, ఆదివారం వచ్చింది అంటే మాత్రం అదే అపార్ట్మెంట్లో కింద సెల్లార్లో వీళ్ళు తీసుకొని వీళ్ళు ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ దీపావళి రోజు మాత్రం అక్కడ దీపం పెట్టుకోవడానికి, పూజ చేసుకోవడానికి కూడా అభ్యంతరాలే. వాళ్ళ ఇంట్లోని కుక్కల మీద వదులుతారు. ఇది ఒక కేసు ఒకానొకటి. మరి ఇలాంటివన్నీ కూడా విజయసాయి రెడ్డి గారికి అప్పట్లో కనిపించలేదా అనేటువంటిది. ఎందుకంటే 2 దశాబ్దాలు అని చెప్పారు కాబట్టి 2 దశాబ్దాలు. అలాగే ఫారిన్ నుంచి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కాదు, మన ఇది ఈ ట్రస్టులు కానీ లేదంటే విరాళాలని ఎవరెవరికి వస్తున్నాయి, ఎంతమంది రిజిస్టర్డ్ పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లేదంటే వాళ్ళకి రిజిస్టర్ అయినటువంటి చర్చ్ ఏదైతే ఉందో దాని బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేస్తే నిధులు ఎలా వస్తున్నాయి, ఏమవుతున్నాయి, దేనికోసం వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ ప్రవీణ్ చక్రవర్తి అనేటువంటి పాస్టర్ గురించి కూడా విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఉన్న రోజుల్లోనే బయటపడినటువంటి కుంభకోణం ఇదంతా. దాదాపుగా 3 గ్రామాలను 60 గ్రామాలని 100 గ్రామాలు టార్గెట్గా పెట్టుకొని అప్పటికే 60 గ్రామాలని వాళ్ళు కంప్లీట్గా కన్వర్ట్ చేసేసారు అని, ఇంకా 40 మాత్రం మిగిలి ఉన్నాయి. ఆల్మోస్ట్ అందులో ఒక 20 కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. టార్గెట్కి దగ్గరలో ఉన్నామంటే ఓకే, ఐఎమ్ సెండింగ్ అబౌట్ $20,000 అండ్ ఇవి దేనికి యూజ్ చేస్తారంటే బైబిల్ని ప్రింట్ చేయిస్తాము, ప్రతి ఇంట్లో కూడా బైబిల్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అలాగే కొంతమంది మనుషులను నియమించుకుని వాళ్ళందరితోటి కూడా వాళ్ళ ఏరియాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళకి కూర్చోబెట్టి మరి అన్ని చెప్పించి వాళ్ళని మార్చడం జరుగుతోంది, కన్వర్షన్ చేయడం జరుగుతోంది అని వీడియో ఎవిడెన్స్తో సైతం అన్నీ దొరికిపోయాయి. అయినా సరే ఎక్కడా చర్యలు లేవు. అలాగే ఇందాక అందులో ఉన్నట్టుగా రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల అంశం అనేటువంటిది ప్రతీది కూడా క్లియర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఓవరాల్గా ఉన్నటువంటి 432 మంది ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి రాజ్యాంగంలోనే రాస్తుంది, మతం మారితే రిజర్వేషన్ వర్తించదు, కులం కూడా మారిపోతుంది అని. బట్ దానికి ఎగెయినిస్ట్ మళ్ళీ. సో ఇలాగ ఇది ఒకటి. ఇక డబ్బులు ఇచ్చి మార్చడాలు ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. మరి వీటి మీద కూడా నిర్ణయాలు తీసుకోవాలి. బట్ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చి ఆయన డిమాండ్ చేస్తే మరి ఏ విధంగా దీన్ని తీసుకోవాలి? ఎందుకంటే ఎవరి విశ్వాసం వాళ్ళది, ఇండిపెండెంట్ ఒపీనియన్స్ అనేవి వాళ్ళంతటా వాళ్ళు ఫ్రేమ్ చేసుకొని వాళ్ళు విశ్వాసంగా పాటిస్తే తప్పేమీ లేదు, ఎవరిని ఇందులో అడ్డుకోవడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఆ హక్కు కూడా ఇచ్చింది. స్వతహాగా నాకు నచ్చి నేను ఏదైనా ధర్మాన్ని పాటించడానికి నేను వెళ్తున్నాను అంటే నన్ను ఆపేటువంటి హక్కు ఎవరికీ లేదు. బట్ దీన్ని అడ్డం పెట్టుకొని నేను దాంట్లోకి వెళ్ళిపోయినా సరే నాకు ఇందులో ఉన్నటువంటి ఈ ఫలాలన్నీ కూడా అందాలి, రిజర్వేషన్ ఫలాలు అందాలి అంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది మళ్ళీ. సో దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చట్టాలు చేయాల్సిందే, అమలు చేయాల్సిందే. ఎందుకంటే ఇటీవల మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు క్రీమీ లేయర్ అనేటువంటి అంశం మీద మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి. సో అప్పుడు దీనికి కూడా ఇది వర్తిస్తుంది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ మరి విజయసాయి రెడ్డి గారికి ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని లేదంటే బుద్ధిని ఇది మాట్లాడాలి అని చెప్పి ఆ రాముడు ఏమైనా ప్రసాదించాడా లేదు కృష్ణుడు కల్లోకి వచ్చి చెప్పాడా తెలియదు. కానీ దీని పరంగా చూస్తే ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయినట్టే, రేపో మాపో కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దాంట్లో భాగంగానే ఇది కూడా మాట్లాడారు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటిది కూడా మనం చూసాం కాబట్టి, ఎన్నికలకి ముందు తర్వాత కూడా మనం చూసాం కాబట్టి. సనాతన ధర్మం అని చెప్పి కొత్తగా వచ్చాడనో లేదంటే అంతకుముందు ఇంకోటనో మొన్న ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి గత 20 సంవత్సరాలుగా నాకు పవన్ కళ్యాణ్కి మిత్రత్వం ఉంది, సో నేను ఎప్పుడూ కూడా ఆయన ఎటువంటి మాట అనలేదు అనేటువంటి అబద్ధాన్ని ఆసువుగా చెప్పేశారు. కాబట్టి చాలామంది ఒక రకంగా అనుమానిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అఫ్కోర్స్ ఆయన రేస్ చేసినటువంటి పాయింట్ 100% వ్యాలిడ్ కాబట్టి గత 2 దశాబ్దాల్లో పుట్టుకొచ్చినటువంటి వాటి గురించి జరిగినటువంటి ఈ అక్రమ మత మార్పిళ్ల మీద చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది కోరుతున్నారు. చూద్దాం ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనేది. మరి దీని మీద ఎటువంటి చర్చ జరుగుతుంది సమాజంలో అనేది, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.